निरंजन महाराज सद्गुरुराम पतित पावन सीताराम निरंजन महाराज सद्गुरुराम पतित पावन सीताराम 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 महाराज सद्गुरुराम पतित पावन सीताराम निरंजन महाराज सद्गुरुराम पतित पावन सीताराम दुर्गाचे बंधन सोडून दिले स्वरूप दर्शन सोडून दिले स्वरूप दर्शन मुमुक्ष जन कल्याण स्तव तव मुमुक्ष जन कल्याण स्तव तव जिजनी गाया जिजनी गाया जय 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 गुरुराया तव अमृतमय वाणी सर्वा तव अमृतमय वाणी सर्वा तव मंगलमय मूर्ति ध्याता तव मंगलमय मूर्ति ध्याता ज्ञानार गुणी वेदनि ऋषिनि ज्ञानार गुणी वेदनि ऋषिनि मनगे विलया जय 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 गुरुराया न लगे काई मनगे न लगे काई याद आता न लगे काई याद आता नित्य प्रोक्त में सरले चिंता नित्य प्रोक्त में सरले चिंता एक इच्छा उरली हाता एक इच्छा उरली हाता तव पद सेवाया तव पद सेवाया जय 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 गुरुराया सतचित्त ब्रह्म सदा शिव निर्मल सतचित्त ब्रह्म सदा शिव निर्मल जन्म मृत्यु तो विरहितु केवल जन्म मृत्यु तो विरहितु केवल ऐसे उपदेश सुनि मजनेले ऐसे उपदेश सुनि मजनेले स्वरूप विरमाया स्वरूप विरमाया जय 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 गुरुराया न चकळे मी हालो कोटुना न चकळे मी हालो कोटुना जाणार कुठे या संस्कृतीवनी जाणार कुठे या संस्कृतीवनी शुभाशुभ गहन झाले तेव्हा शुद्ध निरंजन हरितरी भंजक हरित मोह माया हरित मोह माया जय 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 गुरुराया ओम चैतन्य शाश्वतं शांतं योगातीतं परब्रह्मा तस्मै श्री गुरवे नमः ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्ति तद्वातीतं गगनसदृशं तस्यमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतम्
ఇవ్వలేదు కానీ నా వాడి దివసం రాలేదని ఇట్లా అంటున్న విధంగా భ్రాంతి ఉంటుండదు. ఈ విధంగా వాడి దివసం చేసుకోవాలని అనిపిస్తుంటది. మన వాడి దివసాలు ఎంత చేసుకున్నా మన పుణ్యం కలగది. శనివారాలు ఆయన ఒకనాడు అనేది గణపతి పార్వతీదేవి స్తనపానం చేపిస్తున్నది, పాలు ఇస్తున్నది. ఈ విధంగా ఆ శని మహారాజు వచ్చిండు, లీలవాడ్డాడు. ఏమయ్యా శని మహారాజు లీలవాడ్డ, ఏమయ్యా నా ముద్దుల కొడుకున్నాడు, జర చూడనన్నా చూడు ఎంత ముద్దుకున్నాడు అని. లేదమ్మా నేను చూడను, ఎవరిని చూడను అన్నాడు శని మహారాజు. నేను చూస్తేనంటే నా భార్య శాపం పెట్టిందంట ఆ శని మహారాజు. నువ్వు ఎవరికన్నా చూస్తేవంటే వాళ్ళకి బర్బాద్ అవుతుందని శాపం పెట్టింది. అందుకని నేను ఎవరికి చూడనమ్మా. చూడనన్నా చూడు జర నా ముద్దుల కొడుకు ఎంత చూసరికి తలకాయ ఎగిరిపోయిందండి. ఇట్లా గణపతి తలకాయలు ఎగిరిపోయినటువంటి ప్రసంగాలు సుతా ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఒకడు ఏదైనా పని లేకపోతే, పాట లేకపోతే, పైసలు లేకపోతే నా వెనక శని పడ్డారు. అరే ధైర్యం చేయాలి, పని చేయాలి, పాట చేయాలి, నా వెనక శని ఉన్న శని. మన కర్మనే మనకు శని రూపంగా చెప్పుకుంటుంటది కనుక ఇంకా శని మహారాజు గురించి ఎన్నో విధాలంగా ఉంటుంది. బోలా శ్రీ శని మహారాజుకి నిరంజన్ మహారాజ్ పుణ్యారాధనం 57 అంటే 57వ పుణ్యారాధన జరుపుకుంటున్నాం. ఇట్లా ఏదో 58 అనే పుణ్యారాధన ఒక వాక్యాలు దాని మీద రాస్తుంది. అప్పుడు అట్లనే ఉండే, అట్ల అనేది దాని మీద ఉండే. అప్పటి నుంచి ఈ నిరంజన మహారాజ్ కార్యక్రమం నందు మేము పాల్గొంటున్నాం. దానికే మళ్ళా ఎకోనీసు వీస్ అని అట్లా పోస్టర్ లాకుండే పట్టుతో చేసింది, దాని మీదనే రాస్తుంది. నందు జరపబడుతుంది. ఒగోలు అంటుంది అంత దూరం ఎందుకు పెట్టుకున్నారప్ప, ఆయన పెడితే రాదా అంటున్నారు. రాబుద్ధిగా లేకపోతుండది, వచ్చిన గది పోబుద్ధి అవుతుంటది కనుక మనం ఏదైనా ఊరికి పోతే ఎంత పైసా ఖర్చు పెట్టుకొని పోతుంటాం కనుక ఏదో నిరంజన మహారాజ్ మనం లోకమునందు పుట్టినప్పుడు 3 విధాలుగా రుణం ఉంటుంటాం. జీవ రుణం, పితృ రుణం, ఋషి రుణం అని 3 విధాలంగా మనము ప్రతి ఒక్కరికి రుణం ఉంటుంటాం. ఇప్పుడు దేవతలు ఉన్నారు. దేవతలు శరీరానికి ఆధారమై ఉన్నారు. కాళ్ళకు, చేతులకు, నెత్తికి మొదలుకొని ఆధారమై ఉన్నారు. అంటే విష్ణు కాళ్ళకు ఆధారం, చేతులు ఇంద్రుడు ఆధారం, సూర్యనారాయణ కళ్ళకు ఆధారమై ఉన్నాడు. ఆయన యొక్క ఆధారంతో మనం ద్వారా మనం పుట్టినోళ్ళం ఉన్నాం కనుక పితృ ఆరాధనం. పితృలకు కావ్యాల ద్వారా తృప్తి పరచాలి. కావ్యాలు అంటే పిండదానాలు మొదలుకొని, ఎడలు మొదలుకొని పెట్టి తృప్తి పరుస్తున్నారు. పితృ రుణమైనాక ఋషి రుణం అంటున్నారు. ఋషి రుణం అన్న ఒకటే, గురువు రుణం అన్న ఒకటే విధంగానే. గురువుని ఆరాధన మొదలుకొని చేస్తుండాలి. అంటే స్మరణం చేసుకోవాలి. రుణం ఉన్నా స్మరణం చేసుకోవాలి విధంగానే. కొందరు అనేది ఒక జాగలం ఉన్న పారాయణం పోయింటివి, ఇక పారాయణం గిట్ల అయినాక ఆ భర్త లేడు కనుక నువ్వు కూర్చోమ్మా పూజ కాడని. ఆ నిరంజన మహారాజు కార్యక్రమం ఉన్నది ఏంటంటే ఆయన 1000 రూపాయలు ఇచ్చింది. అంటే బిడ్డ రుణం, ఆమెనేమో భర్త రుణం, ఈమెనేమో తాత రుణం. ఇట్లా రుణం ఉంటాం. తాత రుణం నెరవేర్చుకోలే, తండ్రి రుణం, తల్లి రుణం మొదలుకొని ఉంటుంది కనుక నెరవేర్చుకోలే. అంటే వాళ్ళు ఉన్నప్పుడు మనకేమైనా సాయం చేసింది ఉంటే వాళ్ళు మరణించినాక వాళ్ళ గురించి ఏమైనా చేయబుద్ధి అవుతుంటది. ఇక వాళ్ళకి ఇట్లా మనకిట్లా ఏమైనా సాయం చేయకపోతే మంది అన్నసూత పెట్టబుద్ధి కాదు, వాళ్ళకు రుణం నెరవేర్చుకోబుద్ధి కాదు. ఏదో డాక్టర్ మహారాజ్ సుత ఆయన భార్య లేదు కనుక ఆయన సుత 2-3 ఏడాది నుంచి ఆయన పండ్లు ఫలాలు మొదలుకొని, మామిడి పండ్లు మొదలుకొని చేస్తారు. ఈ కలియుగంలో కూడా దానం చేసుకోవాలంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపార యుగాల యందు సాధనాలు పెద్దవి ఉండే. సత్యయుగం నందు 12 ఏళ్ళు చేస్తే పుణ్యం కలుగుతుండే. త్రేతాయుగం నందు 1 ఏడాది, ఈ ద్వాపార యుగం నందు 1 నెల,
ఈ కలియుగం నందు నుస్త దానం చేస్తే చాలు విధంగా ఇతర సాధనాలు చేయాలంటే శాత కాదు ఈ కలియుగం నందు. దానికెళ్ళే దానం చేసుకోవాలి. దానికెళ్ళే కాట్కర్ మహారాజు అనేది సుత ఆయన సుత ఈ కార్యక్రమం గురించి ఎన్నో విధాలుగా ఆయన సుత వస్తుండే పునర్లోపడు ఉన్నాడు అని చెప్పింది కనుక సూర్యుని ముందర వచ్చినట్టు మీరు ఏం చెప్పగలిగారు? మీ అందరి ముందర కొన్ని ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ సాధన చేసి మస్తు భక్తి భావనతో చేస్తాం. మేము దేశం నుంచి చాలా దూరమైన మహారాజుకు దూరమైన అయినా మా మనసులో మహారాజు ఎప్పటికి ఉంటాడు. శరీరంతో దూరమైనా కానీ అంతఃకరణ మంది ఎప్పటికీ ప్రతిరోజు ఆ మహారాజు స్మరణ చేసుకుంటాం. నేననే మహారాజు మళ్ళీ మహారాజు మళ్ళీ మహారాజు ఎప్పటికీ మీరు చిన్నప్పుడు మీకు తెలియకుండా మంచిది వచ్చి కూర్చోండి ముందట అదే తెలుస్తారంటే అదే విధంగా మళ్ళీ మహారాజు ఏ గ్రంథం మనం చూసినా కానీ ఆ మాతృతో తెలుస్తారు. ఎందుకంటే విన్న సంస్కారం ఎన్నటికి పోతుంది. ఆ సంస్కారం పడ్డది కాబట్టి ఏదైనా గ్రంథం చదివినా కానీ అది మనకు దాని భావం అనేది తెచ్చిపోతుంది. అది వరకు మాకు పని చేసుకునే రంగ పని చేసుకునేది వచ్చేది జ్ఞానేశ్వరి నింపేది రోజుకి అంతే. కానీ పుస్తకం ఇట్లా వాటికి తెలిసింది లేదు, మేము చూసింది లేదు, చదివింది. ఇక కొన్ని ఏళ్ళు 12 ఏళ్ళు మహారాజు చెప్పింది కాబట్టి అక్కడ కొన్ని ఏళ్ళు ఏదో సేవ చేసుకున్నాం వృత్త భక్తి లెక్క. ఇక ఇప్పుడు కూడా అక్కడ కూడా భగవంతుని దయతోటి మహారాజు దయతోటి గీతా పారాయణలు కూడా అక్కడక్కడ చేసుకున్నాము. మహారాజు దయతోటి అక్కడ ఇక్కడ సొలపురం నుంచి వచ్చిన భక్తులు అక్కడక్కడ ఏంటంటే గీతా పారాయణ పెట్టుకుంటారు, అక్కడక్కడ చేస్తారు. మేము కూడా సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాం. మా తల్లి ఏకాదశి నాడు జరిగిపోయింది మా తల్లి. ఆ రోజు తప్పకుండా గీతా పారాయణ పెట్టుకుంటాం. గాంధీ విధానం ఇప్పటికైతే మంచిగా భజన కీర్తనలు నడుస్తున్నాయి. భజన సోమవారం ఏకాదశి పుణ్యం భజన అని, సోమవారం భజన, శనివారం భజన. మేము బుధవారం అక్కడ భజన క్షీణించింది. వచ్చిందంటే నేను వచ్చింటే అందరూ ఒక్కసారి వచ్చేది. అది ఆరిపోయే టైంకు మేము అందరం భగవంతుడు అక్కడ ఉన్నాం కాబట్టి ఇప్పుడు జనం వల్ల బుద్ధి పొందుతుంది. భక్తి అనేది విభాగం అనేది అందరిలో కూడా ఎక్కువైందండి. గీతా పాలనతో ఊరికి అక్కడెక్కడ పోయి చేస్తున్నాం. భూమి చనిపోయిన పుస్తకం పోయినాం. వాళ్ళు భగవంతుడు प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः. प्रथम आ गोविंद नमस्कరించి లక్ష్మీ నారాయణ ప్రభుకి నమస్కారం. అందరికీ నా साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे गुरु साक्षात् परब्रह्म स्वरूप गुरु తెచ్చుకోవాలి. గురువుని తెచ్చుకుంటే ధన్యుడు. కానీ ఆ గురువుని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఎట్లా ప్రాప్తి అవుతుంది? ఇది ముందు ప్రథం ఈరోజు నిరంజన్ స్వామి సోలాపూర్ నందు ఈ భక్తి బీజం ఆయన ఆరోపించారు. భక్తి బీజం సోలాపురం 1964 साल నుంచి నేను చెప్తున్నాను. ఆ నిర్మాణం ఉంది 1964 साल. అప్పుడు ప్రవేశించినాయి. ఆయన స్వామి మాత్రం తెలియలేదు, కానీ భక్తులు శ్రమ చేసి ఎంతో మాత్రం చెప్తున్నారు. ఆయన గురువు ఉండేట గురువు జగ్గప్ప స్వామి వారు చెప్తున్నారు. చాలా కడక్ గురువు అంటే చాలా కడక్ అని స్వామిది నిష్ఠ అంటే నిష్ఠ. చిన్న ప్రజలు చెప్తాను వినండి. గురు భక్తి అంటే ఎట్లా ఉంటుంది, గురు నిష్ఠ అంటే ఎట్లా ఉంటుంది, అట్ట నిష్ఠ అంటే ఏం ప్రాప్తం అవుతుంది అది తెలుసుకోవాలి. ఒకరోజు ఆయన అక్కడ కన్నడ నుంచి వచ్చాడు. నిన్నే స్వామి సోలాపూర్ ఆయన శిక్షకుండే వచ్చిండు. రాత్రి ముక్కాం చేసిండు. ఇక ఆయన అంటాడు గురుగారు ఉంటే
గంటలు 2 గంటలు తెల్లారు లేచిండు 4 గంటలు నిరంజన్ ఇప్పుడు పోయిండు అని ఏం చేస్తాం గడ్డం వేసుకుంటుంది గడ్డం నడువు నాకు ఇచ్చిరా స్టేషన్ పట్టు అరే ఇంకో శిష్యుడు స్వామి ఆగుని గడ్డ చూసినట్టు నడువు లేవు అక్కడ పడేసిండు అన్ని చూసుకోడు. ఇది గురుభక్తి అంటే గురుభక్తి చేస్తా కాదు గురుభక్తి అంటే మనం అంటాం గురువు 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 పేరు గురువు తీసుకుంటాం గురువు చెప్పిన మాట వినరు నేను చెప్తా మీకు గురువు సత్తా కావాలంట గురువు అంటే గురు వచనం ఇది ప్రమాణం. అట్లాంటి మహాత్ముడు మన శోలాపురంలో జన్మించి శోలాపురంకు భక్తి బీజం ఆరోపణ చేశాడు. ఆ భక్తి నుండి 2 వృక్షాలు నిర్మాణం అయింది. ఏ వృక్షం మల్లయ్య మహారాజు నిత్యానంద స్వామి మహారాజు 2 వృక్షాలు. ఈ వృక్షం నుండి ఇప్పుడు ఈ విస్తారవంతులు అంతా భక్తి అనేది శోలాపురం లేకుండా ఆ కాలం నేను చెప్తాను అక్కడ భక్తి అంతా ఈ వృక్షం నుండి ఈ భక్తి అనేది పెరిగింది. ఇంత పెరుగుతుంది. కానీ ఈ యొక్క విశేష విషయం తెలుసుకోవాలి. ఇన్ని ఏళ్ళు మనం అందరం శ్రమం చేస్తాం 40 ఏళ్ళు 50 ఏళ్ళు శ్రమం చేస్తాం. మనం ఏమి సంపాదించడం కలిగి తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనం కష్టం చేస్తాం ఎందుకు చేస్తాం ఏమో తినేందుకు భోగాలు అడ్డేందుకు మంచి వస్తువులు తినేందుకు మంచి వస్త్రాలు దానం చేసేందుకు బంగ్లాలు గాడులు అదే అక్కడ వారు దాని గురించి సంబంధించాం తెలుసుకోవాలి. అందుకోసం ఒక సిద్ధాంతం అభ్యాసం చేసిన కాలం ముందు మనం సేవన చేయాలి. ఏం చేసామంటే ఇప్పుడు రాజుంటి అరణ్యం పోయిన అరణ్యాన్ని ఏముంటుందని షికారి దొరకలేదు. ఎండ తల్లాడుతూ నీళ్ళు లేవు ఏం లేవు. ఇక బాధ అడవికి నడుస్తుంటే ఒక సర్వం అడ్డం పడుతుంది. ఆయన కోపం వస్తుంది మాకు సర్వం చూసి నాకు తవ్వ అడ్డం వస్తాను అని బాణం కొట్టి తీసి విసిరేస్తాడు. అది ఒక ముళ్ళగమ్మలో ఉంటుంది. దానికి అన్ని కూర్చుంటుంది ప్రాణం నిలుస్తుంది. భగవాన్ కృష్ణ చెప్తున్నాడు భీష్మాచార్య నువ్వు 100 జన్మాలందు ఏ పాపం చేయలేదు కానీ ఆ జన్మలందు ఇతరులు చేసినావు. ఆ సర్పము ముళ్ళ గంపల పడి ముళ్ళు అన్ని శరీరం పుచ్చుకొని అది ప్రాణం ఇచ్చింది. అది ఫలము అనుభవించుకుందాం. కల్ప 100 కోటి అయినా కానీ కర్మ ఫలము మీకు ఇయ్యక తప్పది. ఎందుకు మనం ఏం తెచ్చుకోవాలో చెప్తాను. మనం సాధకులు మాత్రం కాదు అభ్యాసం చేస్తాం. ఎట్లా అభ్యాసం చేయాలంటే అయితే కర్మ ఫలం యొక్క విరోధి తెచ్చుకుంది. భీష్మాచార్యునికి ఇచ్చామరణం ఉంది అని ఎందుకు మనం కోరుతున్నాయి అంటే ప్రశ్న వస్తుంది, శంక వస్తుంది. అందరు భక్తులు ఉంటారు అడుగుతున్నారు భీష్మాచార్య నీకు ఇచ్చామరణం నువ్వు మరణం ఎందుకు కోరుతున్నావయ్యా బతుకు ఇంకా లేదు. ఒక మర్మమైన ముచ్చట చెప్తుంది. ఆ మర్మం ఏమైనా తెలియదని చెప్పింది. ఎవరు సూక్ష్మంగా అభ్యాసం చేస్తారు పండితులు మహాత్ములు ఋషులు వారు ఏం చెప్తున్నాడంటే భీష్మాచార్యుడు అయ్యా నాకు ఇచ్చా లేదు బ్రతికేది ఇచ్చా లేదు. ఎందుకంటే నా శరీరం అందరూ ఏమైంది శిథిలమైంది. ఇంతనే కాదు నా భూయాంగం అంతా విచ్ఛేదమైంది. భూయాంగం తెలుసుంటే అర్థమవుతుందా? భూయాంగం అంతా విచ్ఛేదం. ఇప్పుడు నాకు ఇచ్చాడు. అందుగురించి ఆయన ఇచ్చా మనం ఉన్నా కానీ ఆయన శరీరాన్ని ఉన్నట్టున్నాడు. అది ఒక ముచ్చట. కర్మ చేసే కర్మ అనుభవించాలి. ఇది 2వ ముచ్చట తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి? ఇది కథలు ఇంటా మనం అభ్యాసం చేస్తామని మేము తెచ్చుకోవాలి. కర్మ అంటే ఎట్లా కర్మ ఫలం ఏదని చెప్పింది విడిచిపెట్టి అని చెప్పింది కదా. మంచి కర్మ చేయాలి. మంచి కర్మ చేస్తే దానికి మంచి కర్మ ఫలం దొరుకుతుంది. చెడ్డ కర్మ చేస్తే చెడ్డ కర్మ ఫలం దొరుకుతుంది. మనందరం దుఃఖం అనుభవిస్తాం జగత్తో కూడా. ఎవరికి తెలియదు దుఃఖమే దుఃఖం. శ్రీమంతుడు దుఃఖం. ఏం దుఃఖమయ్యా నాకు కోట్ల నుక్సాన్ అయినట్టు ఒకటి ఏడ్చుకుంటాడు. ఇంకోడు బంగ్లా పూలు ఇంకోటి ఏడ్చుకుంటాడు. ఇది మనం తెలుసుకున్నాం. కర్మ
ఫలం ఇయ్యక కష్టం బతి తెచ్చుకున్నాం. మంచి కర్మ చేయాలి, ఈ శక్తి తెచ్చుకున్నాం. మంచి కర్మ అంటే ఏం చేయాలి? మంచి కర్మ ఎట్లా చేయాలి? మాకేం కర్మ చేయబుద్ధి కాదు అని తప్పులు పనులు చేయాలి. అందు గురించి సత్సంగం చేయాలి. సత్సంగం చేయబుద్ధి కాదు కదా. జ్ఞాని సమార్థి హరి హే మణ హరి హే మణ పుణ్యాచి గణన హరిపాటు చేస్తాము, ఎగురుతాం, ధన ధన ఎగరాలి, పర్వాలేదు. కానీ అర్థం కూడా తెలుసుకోవాలి. ఏమని చెప్తున్నాడంటే జ్ఞానదేవుడు ఏం చెప్తున్నాడంటే ద్వారకేశ్వర రాణ పాండవాకు ద్వారకేశ్వర రాణ అంటే భగవాన్ కృష్ణుడు బ్రహ్మాండ నాయకుడు, బ్రహ్మాండ నాయక్. వాళ్ళ ఇంట్లో వచ్చి సేవ చేస్తున్నాడు. అయ్యా గుర్రాలు కడుగుతున్నాడు, రథాలు కడుగుతున్నాడు. ఎవరి ఇంట్లో వచ్చి ఎవరు? బ్రహ్మాండ నాయకుడు. నౌకరు పగలిసి వాడు పని చేయడు చక్కగా. చూడండి మీకు అనుభవం అందరి మీద వ్యాపారులు నౌకరికి పగలిస్తాం, బట్ చక్కగా పని చేయడు. పని చేయకపోతే భగవంతుడు వచ్చి అలా సేవ చేస్తున్నాడు. సాక్షాత్ గోవిందుడు వచ్చి ఇంత పుణ్యం అయితే ఏమి రుస్త హరి అంటే హరి 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 వ్రతవాదం అంతా చెప్తాడు. ఏం చెప్తాడంటే దేవాచే ద్వారి ఉభాక్షణ వరి ఏడే ముక్తి చారి సాగే అర్థం అభ్యాసం చేయాలి. ఏమని చెప్తున్నాడు? దేవాచే ద్వారి ఉభాక్షణ వరి ఏడే ముక్తి చారి సాగే. ఏమి అశక్యంలో ముచ్చాడు. 4 ప్రకార ముక్తులు ప్రాప్తమైందంట. ఎట్లా ప్రాప్తమయ్యా? మేము రోజు దేవుని గుడికి వస్తాం, రోజు గంట కొడతాం, రోజు తెంగాలు కొడతాం, దేవుని వచ్చి రోజు ఆర్తి ఇస్తాం, నైవేద్యం ఇస్తుంది దేవునికి. కానీ ఏం దొరుకుతుంది? నువ్వేం చెప్తున్నావు మహారాజ్? నేనైతే మహారాజ్ దేవాచే వారి ఉభాక్షణ వరి తేడే ముక్తి చారి సాగేలా. ఇది అబద్ధమా మరా? ఇది అబద్ధమా? అబద్ధం కాదు. మనలో ప్రాప్తత లేదు. మనం పాత్రత కాదు. మనం దేవాచే వారి ఉభాక్షణ వరి అంటే అర్థం ఏమని చెప్తున్నాడు అంటే దేవుని యొక్క స్వరూపాన్ని భగవాన్ లక్ష్మీనారాయణ ఆయన స్వరూపం మన హృదయంలో ధారణ చేసుకోవాలి. ఒక్క క్షణం ధారణ చేసుకోవాలి. భగవాన్ యొక్క మన ఆయన రూపం కావాలి. దేవాచే బరి ఉభాక్షణ బరి అంటే ఒక్క క్షణం ఆయన రూపం కావాలని తలుచుకోలేదు. కానీ ఇట్లా దేవాలైతే తలుచుకుంటారో మనకి 4 రకాల ముక్తులు ప్రార్థన. హరిం క్షేమణ హరిం క్షేమణ పుణ్యాచి గణన ఓడదు. ఎంత పుణ్యం అవుతుందంటే ఆ పుణ్యం యొక్క లెక్క వెళ్ళి పెట్టేది రాదని చెప్పి ఆకాశంతో పుణ్యం అవుతుంది. పుణ్యం ఎంత ఇట్లా పెట్టి దానికి ఎవరు కూడా లెక్క పెట్టింది కాదని చెప్పి మళ్ళా ఇంకా వాల్మీకి ఋషికి రామ అని అందుకు రాకుండే యువసుడు ఇలా మరమని చెప్తుండ్రు. సంతులు ఎట్లా చెప్తుంటారు మనకు? ఆయనకు రామ అని అందుకు రాకుండే మరా మరా రా మరా మరా అంటే సావు అర్థమైంది. మరా 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 సరే మరా మరా ఆ భగవంతుని పేరు ఎట్లన్నా తలు రామాను మరాను ఎట్లన్నా సంసారంలో ఉండి అన్ని పనులు చేసుకుంటా భార్య పిల్లలతో ఉండి కూడా హరి హరి అంటే అంత గడుపు శుద్ధి అవుతుంది. ఇది ఒకటే దివ్య సాధన చెప్పింది. అన్నిటికంటే ఉత్తమ సాధన. ₹1 అంటే ఒక పైసా అంటే దానికి కాలం లేదు, ముహూర్తం లేదు, ఎప్పుడు కూడా చేయదు. పడుకొని లేచిన హరి హరి అని, ఇదే ఉన్నప్పుడు హరి హరి అని, నువ్వు ఏం కరియర్ క్రియేట్ చేసినప్పుడు హరి హరి అని కలుగుతుంది. దానికి ముహూర్తం లేదు. పైసా అంటే తెచ్చిందా దాని గురించి వెళ్ళి అవసరం ఎంత అద్భుతమైన నామం కూడా మనుషులు తలవరు అని ప్రతి భక్తులు అయ్యా న్యాయ మహారాజ్ ఇంత సులభంగా మనుషులు ఎందుకు తలవరు? భగవంతుని నామం అంటే పాపాచి ఫలం ఎవరికి పాపం మిగిలిపోయిందో వాని కొంత రాముడు రావడం. పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం త్రిగుణరహితం సత్యం ఓమీశ్వరో గురురాత్మేతి మూర్తిభేదాద్ వివాహిని వ్యోమవ్యాప్త దేహాయ
దక్షిణామూర్తయే నమః. శ్రీ లక్ష్మీనారాయణ భగవాన్ కి, శ్రీ నిరంజన మహారాజ్ కి, సకల సాధు సంత మహారాజ్ కి జై మంగళం. జై నమః పార్వతే పదయే శివ ఘర ఘర మహాదేవ. ఎందుకు జై కూడా చెప్పాలి. ఇలా పండుగ మాదిరిగానే చెప్పిడు. మీరే మాట్లాడింది అజయలింగి రాదా. జగద్గురు శ్రీకృష్ణ భగవానికి, శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి, శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి జై చెప్పాలి. ఏం చెప్పి ఆ పొడి అవుతుంది కదా, పొడి ఎట్లా పత్రాలు ఇల్లుంటే దానికి ఏమన్నా రంధ్రం ఉంటే అలాగే సూర్యుడైతే ఎలుగు పడుతుంది. ఆ ఎలుగు పడితే అలా సన్నం పోయినట్టు కనబడతాయి. దానికి పరమాణువులు అంటారు. ఏమంటారు? అట్లాంటి అణువులు ఎన్నైతాయి తెలుస్తున్నా లెక్క? ఇంతమంది కాదు, ప్రపంచమంతా భూమికి రోడ్ లేచి ఫోటో వేస్తే ఎన్ని పరమాణువులు అయితాయో అన్ని జన్మాలు మాయ అయినాయంట. ఇంకా అన్ని ఉన్నాయంట. అన్ని అయినాయంట, ఇంకా అన్ని ఉన్నాయంట. క్యాన్సర్ రావాలి ఇప్పుడు, భయపడే అవసరం లేదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కదా. సర్వం కర్మాకిలం పార్థః జ్ఞానే పరిసమాప్యతే. భయపడే అవసరం లేదు కదా. ఇప్పుడే చెప్పాడు హరి గురించి చెప్తున్నాడు. హరికి పరమాత్మ గురించి. హరి అని 2 అక్షరములు, హరి అని 2 అక్షరములు, హరియించును పాతకములు అంబుజనామా. హరినీ నామ మహత్యము అడిగన్న హరి అని పొగడానికి అవశ్యమా. హరి శ్రీకృష్ణ. హరి అంటే అర్థమేమి? కొట్టేసేది కదా. మీ మార్గం అంటాం అమ్మవారిది కదా. దుర్గే ఎదురుగడ వారి దుదవడి సంసారి అనాథనాథయం బేకర్ నావిస్తారి వారి వారి జన్మ మరణాది వారి అంటే అర్థం ఏ అమ్మా నువ్వు వారి అంటే అర్థమే. పోతున్నా, వస్తున్నా, సస్తున్నా, పుడుతున్నా, పునర్విజనం, మరణం ఇంట్లో ఉంది కాబట్టి వారి వారి జన్మ వర్ణాతే అది కొట్టిపడే. ఎవరు కదా ఆ కొట్టిపడేది మేము వచ్చినాము. ఏమైందంటే చిన్నపిల్లగానికి చక్కెర ఏమన్నా తోడిచ్చిందామా బయట పడే కారణాలు నడుస్తుంది. కారణం తెలుసు. ఇప్పుడు అర్థమైన పైన ఉండే చిన్న కూడా అది దానికి పాము చేస్తారు. రుమబిల్లకు రుమబిల్ అంటున్నా. రౌతులు చేతిలో పెట్టి మొక్క దింపి ఏమో మాత్రం పైసలు అయితే కదా. నాలుగు కోసం రక్తం వెళ్తుంది. పాము చేసి ఏమో చేస్తాడు. అంత ఆయనకు ఒక పుట్టలకి ఒక పుట్టుంటుంది. పుల్లు గప్ప, ఆ గప్ప మూకుంటుంది. ఈ ముద్దలకు ఒకటి ఉంటుంది. అంత ఆయన తెరుస్తాడు. ఆ మూట ఎవరైనా పుణ్యాత్ములు ఉంటే ఈ పాముకి ఏం కావాలి? పాల కావాలి. ధర్మాత్ములు దానము చేయాలి. తెలుస్తుందా? ఇప్పుడు రోడ్డు మీద రౌతులు ఆ పిల్ల చేతిలో పెట్టి రూపాయి చేసిండు. అయినా కూడా ఏమైందంటే అవి వంద చేసిందంట. ఎవరైనా అవి తెలుస్తుంది. అంతేమి తప్పేం లక్ష వాళ్ళు పోతుంటే పోతున్నాయి. కానీ ఇంత దుర్లభమైన శరీరం మనకు ప్రాప్తి అయిందంటే సామాన్యమైన పుణ్యం ఏం చేయలేదు. సామాన్యమైన విలువ నీకు చేయడానికి రాదు. అందుకే విలువ ఏంటది? పాయోజీమైనే రామ రతన ధన పాయో. పాయోజీమైనే రామ రతన ధన పాయో. वस्तु अमोलिक दियो मोरे सतगुरु. वस्तु अमोलिक दियो मोरे सतगुरु. कृपा करो अपनायो. पायो जी मैंने राम रतन धन पायो. ఏమంటుంది హిందీలా? వస్తు అమోల. అమోల అంటే ఈ జగముల వస్తువులు ఉన్నాయి కదా. ఎంత బంగారం ఉందో, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో అంత విలువ ఉంది కదా. దీనికి విలువ చేయడానికి రాదు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మా దగ్గర ఉన్నదంటే మా దగ్గర ఉందా లేదా? మరి చీకటి ఆయను. చీకటి అందున జగము చిక్కిపాయే. ఎలుకకు మరుపాయే. ఏమి తోచకపాయే. అది అఖిల జీవాసంగ ఆత్మలింగ. ఏమైంది? ఈ మాయ ఉంది కదా. ఈ మాయ నివారణ కోసం ఇప్పుడు గురువులు సేవ చేసే స్వామికుడు
ఇప్పుడు 60 ఏళ్ళ 70 ఏళ్ళ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసుకున్న ముసలోళ్ళు అయ్యారు. కానీ మాత్రం మాకు ముసలు గారికి ఆడికి పోయి కష్టలేదు. మాకు ఎందుకు కొడుకున్నారు, బిడ్డలున్నారు, కోడలు ఉన్నారు, మన ఉన్నారు, టీవీలు ఉన్నాయి, మొబైల్ ఉన్నాయి, ఇంకేం కావాలి? ఏం చేయాలా? కనబడేది అంత నిజము కాదు, కనబడేది నిజము కాదు. 58 2 దాకా 68 సంవత్సరాలు జరిగింది. చూస్తున్నాక అక్కడ ఊరంతా తిరుక్కుంటూ ఊరు బయటకు వచ్చింది. సద్భక్తులంతా ఎక్కడ పోయినా కానీ ఎంబడే గురు కార్యం అంటే హాజరవుతారు, అన్ని పనులు ఇచ్చిపోయి. అందుకని గురు బ్రహ్మ స్వరూపుడు, గురువు విష్ణు స్వరూపుడు, గురువు దేవుడు, మహేశ్వరుడు, సాక్షాత్ పరబ్రహ్మమూర్తి. శిష్యానాం జ్ఞానదానాయ లీలాయ దేయదారిణి సదేవ విజయాయ తస్మే శ్రీ గురవే నమః. శిష్యులకు జ్ఞానదానం చేసేందుకు లీలా మానుష విగ్రహారి శరీరాన్ని ధారణ చేసుకోండి. శరీరం గండబడుతున్నా కానీ శరీరరహితమైన గురుదేవుడికి ఇన్ని ఏళ్ళు అయింది మా గురువు పోయి అని అంటారు. ఇక్కడ పోలేదు, పోయేది లేదు, వచ్చేది లేదు. శరీరాలు వచ్చినాయి, అవి పోతాయి. శారీరక అనే ఆత్మ సచ్చిదానంద స్వరూపం, అది గురుతత్వం. కాబట్టి ఈ శరీరాన్ని గురువు అని అనుకోవద్దు. పుట్టిండు మా గురువు అనుకోవద్దు, సచ్చిండని అనుకోవద్దు. అది ఎట్లా ఉన్నాడంటే మనకు బుద్ధికి సాక్షి అయి ఉన్నాడు. గురవే బుద్ధి సాక్షిని, బుద్ధికి సాక్షి స్వరూపమైన పరమాత్మ దేవుడు. గురువు అంటే బరువు, సర్వవ్యాపకమైన పరమాత్మ. ఆయనంత బరువు, ఆయనంత వ్యాపక స్వరూపుడు ఒకటి తీసుకెళ్ళి త్రిమూర్తులు కూడా నా గురురాధికము, నా గురురాధికము, నా గురురాధికము. శ్రేష్టమైన బ్రహ్మానంద కేవలం జ్ఞానం, మూర్తి భవించిన జ్ఞానం అంటే శివ శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 హరి नारायण ओम सोना
पाय लक्ष्मीच्या हाती म्हणून येतो का कुडती विज्ञाना वाचतो हरी दिना तुका म्हणे शेषा जागे करा ऋषिकेशा तुका म्हणे शेषा जागे करा ऋषिकेशा विज्ञाना वाचतो हरी दिना हरी विठ्ठल गरुडाचे पायी पंढरीनाथ रंगी उढवा विरंगधा मधुरधा माय बाबा आता रंग भूमिका कीर्तनी उभे होती रुका ताळमृदंग श्रुती देखा दया माझी गंग आता केशराजा हे चिन्हमणी मस्तक चरणी ठिंतसे लढिवाळ नामा विठोबाचा दास तयाचे चरणास धन्य धन्य नाम देवा एका जनार्दन शिर्डी ठेवा धन्य धन्य नाम देव सकल वैष्णवांचा देव म्हणे नाम या पाही परतून तुझी शरण लक्ष्मी वल्लभा दीनानाथा पद्मनाभा गरुडाचे पायी ठेवी वेळोवेळा डोई वेगी आणावा तो हरी मज घेणाते उद्धरी प्रस्तुत प्राप्त कीर्तन रूपे सेवेकरता निवडलेला अभंग देहूचे थोर प्रसिद्ध साधुवर्य जगद्गुरु जगद्वंद्य संत श्रेष्ठ वैराग्य शिरोमणी श्री महातुकाराम महाराज यांचा 4 चरणाचा सर्व श्रोत सर्वांच्या पाठातला अभंग आहे. जे काकड्याचं भजन करतात त्यांचा पाठ असलाच पाहिजे. ते म्हणजे महाराज आमच्या कधी ऐकिवतच नाही, मग 100% तो काकड्याचं भजन करत नाही. विठाला विठाला तसं आपण रोज म्हणतो तो काकड्याच्या भजनातला अभंग आहे, मंगलाचरणातला आहे. वास्तवात हा अभंग जो आहे तो जगद्गुरु जगद्वंद्य संत श्रेष्ठ वैराग्य शिरोमणी श्रीमन महातुकाराम महाराज जेव्हा वैकुंठाला निघाले त्या प्रसंगाचे महाराजांनी 23 अभंग केले. त्यातला हा निर्याण प्रसंगातला अभंग आहे. महाराजांनी त्यांच्या वयाच्या अगदी अखेर देवाला हात जोडले. देवा बस म्हणतात. शहाणे माणसं आपलं काम झालं की थांबत नाही. ज्ञानिया पुरुखा कृत्य करू सरले देखा ऐसा अनाथाचा सखा बोलीला असो. शहाणी माणसं आपलं काम झालं की तिथे थांबत नाहीत, आपल्या स्वस्थान निघून जातात. येत उरो नाही आले अवतार आणि येत ते पामर जेव किती. महाराजांचं 41 वय पूर्ण झालेलं होतं माघ शुद्ध पंचमीला.
महाशुद्ध पंचमी महाराजांचं 41 पूर्ण झालेलं. 1530चा जन्म महाराजांचा. 1571 विरोधी नाम संवत्सर फाल्गुन मध्य द्वितीयेला प्रातःकाळी स्वामी मुक्त झाले. माघ शुद्ध पंचमी ते फाल्गुन शुद्ध पंचमी 1 महिना आणि फाल्गुन शुद्ध पंचमी षष्ठी सप्तमी अष्टमी नवमी दशमी एकादशी द्वादशी त्रयोदशी चतुर्दशी होळी पौर्णिमा धनुवंदन आणि वरचा महाराजांचा निर्याण दिवस. 41 वर्ष 1 महिना 12 दिवस महाराजांचं आयुष्य होत. वैराग्य तो त्याग ज्ञान ब्रह्मी भोग. म्हणजे महाराज आम्हाला भक्ती कळले म्हणले. भक्ती म्हणजे नमन. नमस्कार भूते विसरवणी याती तेने आत्मस्थिती जाणे तरी आम्हाला आत्मस्थिती कळली म्हणले. वैराग्य कळलं म्हणले आम्हाला. म्हणजे माझंही माझं नाही तुझंही माझं नाहीये. इथं आलेलं जे आहे ते सगळं इथं ठेवून जायचंय. त्याविषयी अंतःकरणामध्ये कुठेही सुतराम आशा राहिली नाहीये. काय चालू नाही अशा. म्हणून तर सकाळी उठले की आपल्याला स्नान करावं लागतं. का बरं? हे शरीर रात्री झोपल्यापासून सकाळी उठेपर्यंत मृतवत आहे, प्रेतवत आहे. म्हणून जरा स्नान आहे. म्हणजे आयुष्याच्या जेवढा म्हणून काही झोपेचा काळ आहे त्या झोपेचे काय प्रेत आहे. या नाना प्रकारचे रोग आहेत, नाना प्रकारची दुःख आहेत. हे असलं नश्वर शरीर तुम्ही म्हणताय हे देवरूप करायचं. प्रामुख्यानं 5 अवतार आहेत. तसं बघितलं युगानुयुगे अवतार आहे आणि याचे संगे माझं घडत. ती सगळी पुण्य लावली महाराज आणि संकालिक संत आले. सनक सनंदन सनातन आणि सनत कुमार दिला. मी सनक हा सनंदन, सनातन आणि हा सनत कुमार. आम्ही ब्रह्मदेवाचे मानस पुत्र आहोत. आनंद आहे म्हणजे. पण मला काही हवं आहे हे तुम्हाला कोणी सांगितलं? बरं मी तुम्हाला काही मागितले नाही, फक्त नमस्कार केलाय आणि तुम्ही म्हणताय काय पाहिजे बोला. काही नको. महाराजांचे शब्द म्हणजे कोणी घेतले मोती द्यायचे का? तुम्ही संकाधिक संत आहात का म्हणवता? कृपावंत आहात का म्हणवता? शब्द काय? तुम्ही संकाधिक संत म्हणविता कृपावंत. म्हणजे तुम्ही कृपावंत नाहीये, संत नाहीये, तुम्ही लोकांकडून म्हणून घेता. आता किती पदव्या लावल्या. प्रातस्मरणीय काय ब्रह्मनिष्ठ कैवल्य. आणि कैवल्य ज्ञानोबा रे बाबा. मरकी माणसं कैवल्य असतात होय. येण्याचा बाजार पिढ्याचा पाऊस. महाराजांनी सफरात दिली. महाराज का बरं? यांचा वैकुंठात देवाना अपमान केलाय आणि यांनी 3 श्राप दिले होते त्या द्वारपालांना. काय श्राप दिले होते? ती बिचारे जे विजय त्यांनी काट्या हलवल्या. एकादशी काय दिवसाला काय कुठे काय पांढरे कपडे घातले, कडक टोपी घातली, असं काय नव्हतं. बोललं नाही. ती जरा उभरेल होती. शाप दिला. तुम्ही 3 जन्म तरी चपळात घ्याल. मी सरळ सोमनाला आत गेला द्वारपाल. त्यानं म्हणला जेव्हा सर्गसिद्धी बुटकी 4 आले म्हणते आणि त्यांनी आपल्या द्वारपालांना श्राप दिलाय आणि एखाद्या इलेक्ट्रिकचा शॉक लागावा असे थरथर 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 कापतायत. देव असे आले उमऱ्यातच देव होते. 7 पायऱ्या खाली तर त्या 7 पायऱ्याच्या खाली चालू करून ठेवली फक्त बाळा. कसं चालू कर? देव उमऱ्याच्या आतच आहेत. असा हात केला त्यांना. असा हात म्हणजे अभयदान नाही. थांबा, तुमची वर यायची पात्रता नाहीये. का बरं? नाही अधिकार
काम क्रोध लोभ जयाचे अंतरी नाही अधिकारी आहे सांगितले. अरे म्हणले तुम्ही वैकुंठातून तुम्हाला क्रोधाने घेरलं, माझ्या अंतःपुरात यायला अपात्र आहात. हे तुकोबांना आतली गोम माहिती होती. महाराज म्हणतात तुम्हाला द्यायचं असं ते एवढं द्या. काय एवढा करा उपकार, देवा सांगा नमस्कार. हे मनातल्या मनात कपाळाला हात लावला आणि म्हणतात जदा केला कटाळा आणि ते झाला कपाळा. वैकुंठात आमचं जायचं तोंड नाही आम्हाला आणि पाठवतायत. बरं यांचा निरोप घेऊन जायचा आणि यांचा निरोप देवाला ऐकला बरं नाही ऐकलं तर असा मनात विचार येईपर्यंत भाकावे करुणा विनवा वैकुंठीचा राणा. करुणा भागा भागा करुणा करा ऐकून माझी करुणेची वचने वाले नारायणे उतावीळ भागा करुणा. तुका म्हणे करुणा बोले धीर विठ्ठले भागावी करुणा विनवा वैकुंठ देणारा. आणि एवढ्या नाही भागलं तर माझं नाव सांगा. तिथं फक्त माझी आठवण काढा तुम्ही. एखादा मनुष्य म्हणतो ना नाव काय पंडितचं काम झालं मुंबईला गेला होता तुम्ही दिल्लीला गेला होता नाही झालं तेव्हा. अहो तो दिल्लीमध्ये जो लिपिक आहे ना त्याला फक्त माझं नाव सांगा हो काम होऊन जाईल. हा काही काही माणसं लाखो रुपये घेऊन ते काम होत नाही ना की फक्त एखादी ओळख किंवा नाव सांगून काम होतं. तसं तुका म्हणे मजा ठवा आणि मोड लवकरी पाठवा वेगी आणा वाहतो हरी मज दिनात धरी. हे सनक सनंदन सनातन आणि सनत कुमार हे चौघही गेले असावेत वैकुंठात. देवा निरोप दिला असावा आणि देवानं त्या निरोपाच्या बदली खातर गरुडाला पाठवून दिलं. आणि गरुडाला पाठवून दिल्याबरोबर श्री तुकोबारांच्या अंगणामध्ये गरुड आलेलाय आणि त्या गरुडाला श्री तुकोबांनी वारंवार नमस्कार केला. बोला
आज सद्गुरु श्री निरंजन स्वामी महाराज यांची पुण्यतिथी. किती पुण्यतिथी बाबा? 58वी पुण्यतिथी. आमच्या पितराश्रींनी आज स्मरण केलं. आमचे वडील लहान होते. आमच्या वडिलांचं आज वय नाही तरी 80च्या घरात वय. आमचे आजोबा पणजोबा त्यांना हाताला धरून मार्कंडेय मंदिरात किंवा निरंजन स्वामींच्याच मठामध्ये, ते जे काही त्रिपुरेश्वर महादेवाचं मंदिर आहे त्याला त्रिपुरेश्वर महादेव कोणी ओळखत नव्हतं, मग निरंजन स्वामीचा मोठच म्हणायचे त्याला. आमच्या घरापासून साधारणतः एक अर्धा किलोमीटर बॅगेच्या बोळामध्ये हे स्थान असलेलं निरंजन स्वामी महाराज यौगिक प्रक्रियेतलं एक महात्म्य होऊन गेले. म्हणून योगाची या वाटा जे निघालेला सोबटा तर या दुःखाचा जीवाटा भागा. योग प्रक्रियेमध्ये आता मग सोलापुरात 1.5 शाळे झालेत आमच्या. त्याला अनेक मराठी बोलता येत नाही असे लोक स्वतः यातला शांतपणा करतात. वेदांताच्या प्रक्रिया सहजरित्या मांडण्याचा त्यांचा हातोटी होती. हातोटी होती. शरीर निचेष्ट करणं, आत्मा ब्रह्मांडात विलीन करणं, अशा अनेक प्रक्रिया त्यांच्याकडे होत्या. त्यांच्या प्राणोत्क्रमणाबद्दल मात्र असं सांगितलं जातं त्या आत्मा ब्रह्मांडात विलीन करण्याची प्रक्रिया आहे. त्या प्रक्रियेमध्ये स्वामी जेव्हा त्या मंदिरामध्ये बसले होते निरंजन स्वामी महाराज, त्या प्रक्रियेमध्ये थोडासा काहीतरी फरक पडला. त्या फरक पडण्यासाठी त्यांच्या नाकातून, कानातून, डोळ्यातून रक्ताने चिळकांडणाऱ्या महाराज त्या मंदिरातच ते गतप्राण झाले असं लोकांनी सांगितलं. पण ज्या महादेवाची सेवा करत होते त्या रक्ताच्या चिळकांड्या ज्या होत्या त्या महादेवापर्यंत त्याचा ओढ गेल्यानंतर स्वतः महादेवाने त्यांना उठवलेले. निरंजन स्वामी महाराज एक नैष्ठिक ब्रह्मचर्य होत. सोलापुरामध्ये अशी वेदांत प्रक्रिया मांडणारं कोणी नव्हतं. त्यांचा तो अभ्यास भाऊ महाराज काटकर, प्रल्हाद भाऊ काटकर यांच्याकडे त्यांचा अभ्यास झालेला होता. प्रल्हाद भाऊ काटकर हे निष्ठावंत वारकरी आहेत. त्यांचं मूळ समाधी स्थान कर्नाटकात संकेश्वर हिरण्यकेशीच्या काठावर त्यांची एक समाधी आहे. दुसरी समाधी बार्शीला आहे आणि तिसरी समाधी आपल्या सोलापूरमध्ये फलटण गल्लीत काकडे विठ्ठल मंदिरात पांडुरंगाच्या बाजूला आहे. तर स्वामींचा आज पुण्यकाल आणि दुसरा पर्वकाळ म्हणजे शनी जयंती. ही शनी जयंती थोडक्यात पाहून 12:30 वाजले आणि थोडक्यात अभंगाचा गोषवारा पाहून आपली सेवा महाराजांच्या जो ऊर्ध्व बंधातला प्रवास आहे तो त्यांचा प्रवास सुखकर होण्याकरता लक्ष्मीनारायण चरणी सेवा समर्पित करायची आहे. एकनाथ महाराज भावात रामायणामध्ये बोलतात सावत्र चैत्य मातेसी शनी छाछनी लाथा हणी छावसी ठावके पडले सूर्यासी तो माता नवेसी सर्वथा. शनी महाराजांचे पिताश्री सूर्यनारायण, त्यांना 2 आई होत्या. पहिली आई संध्या, दुसरी आई छाया. शनी महाराजांचे सावत्र भाऊ
यम, कुबेर आणि यमाची बहीण होती यमी, म्हणजे आपण यम द्वितीया भाईदोष भाऊबीज करतो आपण. ती यमी यमाला कुबेर आला आणि शरीराला औषधी मार्गांना औषध करण्याकरता येते. काय ऊन झालंय, काय ऊन झालंय, काय ऊन झालं आपण म्हणतो. मला विनंती आहे माझी, येणाऱ्या प्रत्येक भक्ताकडून एक झाड लावून घ्यायचं बाजू, हरित क्रांतीच करायची. अशी उंच झाडं असावी, मग ते फळांची असोत, आंब्यासारखी, जांभळाची, पेरूची, कशाची. पेरू वगैरे लहान झाड असतात, पण आंब्याची झाडं मोठी असतात. सगळे मस्त आम्हालाही करून टाका. एका बाजूनं हरित क्रांती होते तिथे. जे वृक्ष लावी ती सकळ, तयावरी छत्रांची झल्लाळ नामदेव सांगतात. उन्हाची दहाकता सहन होईल आपल्याला. बर, आपल्यापासून हजारो किलोमीटर लांब सूर्य आहे, बरोबर का? त्या जवळ आहे, शेजारी बाजूला गल्लीत आहे. आपल्या घरतून कशी सहन होईल आपल्याला. मग मला सांगा, आपल्याला सूर्याची दहाकता सहन होत नाही, त्या सूर्याची बायको त्याच्याजवळ कशी राहत असते? तिचं नाव होतं संध्या. त्या संध्येला ती दहाकता सहन होईना, म्हणून तिनं काय केलं, आपली जी सावली असते की नाही, त्याला पडछाया म्हणतात. त्या सावलीवर संजीवनी मंत्राचा प्रयोग केला आणि तिला जिवंत केली. कुणाला? सावलीला. तुम्हाला सावलीला जिवंत करता येईल का? तुम्ही जिवंत नाही, तुम्ही कोणाला जिवंत करणार आहे? तिला सगळं समजून सांगितलं. आपले मालक उठल्यापासून रात्री झोपेपर्यंत आणि रात्री झोपल्यापासून दुसऱ्याशी उठेपर्यंत त्यांच्या सवयी, त्यांना काय लागतं काय नाही, त्यांचं संध्या, त्यांचा भस्म, त्यांचं गोपीचंदन, मुद्रा, हे सगळे व्यवस्थित द्यायचे. जेवणाला त्यांना आमकाम करते द्यायचं. त्यांची पर्यंकी, त्यांची निद्रा सगळे व्यवस्थित करायचं. त्या सावलीनं सगळं वयमन सांगितलं. आणि ही जी संध्या होती, ही संध्या घरामध्ये कुलधर्म कुलाचार होता. पुरणाच्या पोळ्या, भजी, पापड, सांडगे असं तळलेलं होत. शनी महाराज तेलकट पदार्थ खूप आवडतात. तेल स्नान त्यांना खूप आवडतं. शनी महाराज आईला मागू लागले, मला भजी दे ना, मला पापड दे ना. ती म्हणली, बाळ थांब थांब, थोडं थांब, मी आता सोहळ्यात आहे आणि तुम्हाला शिवू नकोस. देवाचं नैवेद्य झालं की पहिल्यांदा माझ्या पायाला मी पापड म्हणा काय लागेल ते दे. शनी महाराज काय केलं, त्याने काय केलं, आईच्या कमरेत 4-5 लाथा घातल्या महाराज. कुणी? शनी महाराजांनी. आणि ते भजी पापड एका हातात घेतले. त्या आईच्या कमरेत 4-5 लाथा घातल्या. ते भजी पापड पळाले महाराज. शनी महाराज तिने शाप दिला, पाळणा होऊन पडशील. पहिला संतापाला कमरेत लाथा घातल्या आणि दुसरा संतापाला ते नैवेद्याचे पापड करून दिले. सावत्र चलती मातेसी शनी लाथा आणि छायसी ठावके पडले सूर्यासी तो माता नवेसी सर्वथा. शनी महाराज
दिगंबर आपला डोंगराचा भाग खरडत 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 गेले. सूर्याला सांगितलं, बाबा 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 बाबा. म्हणजे काय रे बा? हे बघा म्हणले, मला कमरेपासून मला काही चाला नाही ना. काय झालं? सगळा प्रकार सांगितला. मला आईने श्राप दिला, पांघराहून पडशी. मग सूर्याच्या डोक्यात ट्यूब पेटली. कशाची? ज्या अर्थी तिने श्राप दिलाय त्या अर्थी ती तुझी सख्खी आई नाहीये. सूर्यनारायण त्यांचं काम थांबवलं आणि घरी आले. डोळ्यात डोळे घेऊन पाहिजे तिला, कोण आहेस तू? खरं सांगावं लागलं, महाराज मी तुमची पत्नी संध्या. त्या संधीची पडछाया आहे, माझं नाव छाया असं आहे. माझा दृष्टांत संपला. या पद्धतीनं शनी महाराज जन्म आहे तो सूर्याला सुद्धा खरा कळणार नाही. हळूहळू चालणारा देव. श्चर म्हणजे चालणारा. शनही म्हणजे हळूहळू चालणारा देव. मग त्याला शनदेव म्हणतात, शनहिश्चर म्हणतात. किंवा नीलांजन समावासम अरविपुत्रम यमाग्रजम छाया मार्कंड संभूतम तन्नमामि शनईश्वरम. शनि महाराज कृपा करा, शनि महाराज कृपा करा, शनि महाराज कृपा करा. बोला पुंडलिक अभंगाचं चिंतन थोडक्यात करून. गरुडाचे पायी ठेवी वेळोवेळा डोई, वेग आणा वाटो हरी, मज दिना ते उद्धरी. तुकोबाराय भगवंताचं वाहन आहे म्हणून त्याची पूजा केलेली आहे. मग गरुडाशी पूजिले किंवा प्रत्येक संतांनी आपल्या समाधी काळापूर्वी गरुडाला बोललेलं आहे. गरुडावर यावे, वैसोनिया यावे, आमाशी रक्षावे, दीनबंधू किंवा ज्ञानबळ म्हणून व्यवस्था आहे का आपल्याकडे? रियागात पुण्य त्वरित, रियागात पुण्य. तरी अगाध पुण्य त्वरित, आळंदीमध्ये गेल्यानंतर जो सुवर्ण पिंपळ आहे, त्या सोन्याच्या पिंपळाला 1 लाख 1.25 लाख प्रदक्षिणा घातल्यानंतर विठ्ठल पंतांचा सुगावा लागला. कुणाला? रुक्मिणी मातेला. ती ज्ञानोबरांची आई प्रदक्षिणा घालत होती. कशा करता? आपला नवरा परागंदा झालाय, न सांगता गेलाय, तो यावा म्हणून 1.25 लाख प्रदक्षिणा घातल्या. त्या पिंपळाला आळंदीत गेल्यानंतर 7 प्रदक्षिणा करायच्या. किती? 7 हो माय, 60 नाही, नित्य प्रदक्षिणा सप्त. तरी अगाध पुण्य त्वरित पूर्वज वैकुंठासी जात 42 सहित. ज्याच्यातून श्राद्ध कर्म घडलं नाही, पितृकर्म राहिलंय, देवकर्म घडलेलं नाहीये, अशा सर्व कर्माची परिपूर्तता त्या पिंपळाला प्रदक्षिणा घातल्याने होते. तर ज्याचे न हवे कुळगोत्र ते कश्यपात लाभित, ते तात्काळ होते पुनीत. जगे विख्यात कश्यप. कश्यप ऋषींचा हा वंश परम पावन आहे आणि शिवाय भगवंताचं वाहन आहे. म्हणून गरुडाचे पायी ठेवी वेळोवेळा डोई. असं आहे.
गरुड म्हणाले, बोला तुकोबा आहे, काय म्हणताय? काय नाही म्हणले, तुम्ही देवाचं वाहन आहे. होय म्हणले, बरोबर आहे. मग देवाला लवकर घेऊन या. वेगी आणा वातो हरी. म्हणजे कशा करता? मसुदीना हरी. ज्या माणसाला काम करायचंय तो मनुष्य सरळ काम करतो, आणि ज्या माणसाला काम करायचं नाही तो आडपाटे घालतो. अहो म्हणले, ते असं असं कुंभारी रोडला लक्ष्मी नारायण मंदिर आहे. आपले नरसय्या महाराज गज्जल हे निरंजन गुरुस्थानी मानतात. तर पुण्यतिथीचा उत्सव आहे, तुम्ही येताल का? आता ऐका, ती किती लांब आहे, मग ऊन किती झालंय, मग बस मिळेल का, फाट्यापासून किती लांब आहे, रिक्षा मिळेल का, आडफाटे घालणार. तसं त्या गरुडानं सांगितलं, खाओ म्हणले, तुमचं काम मी करीन, देवाला निरोप द्यायचं काम करीन. देव जर जागे असतील तर देवाच्या पाठीवर बसून येईन. पण समजा देवाचा लक्ष्मीचा एकांत चालला असेल तर, आणि काय पंचायत म्हणजे असा काय खडा टाकला की तुकोबाराला राहू दे बाबा गरुडा, बघू काय पुढं मागं बघते. पण तुकाराम महाराज सुद्धा त्या गरुडाच्या बापाचं बारसं जेवलं होते. महाराज म्हणतात, बाबा देव आणि लक्ष्मी पर्यंत असतील, निद्रितावस्थे असतील, हरकत नाही. पण तुला ही माहिती काय म्हणले, काय देव झोपतात पण लक्ष्मी कधी झोपत नाही. काय देव झोपतात म्हणून तर आपली आषाढी एकादशी असते, तिला आपण काय म्हणतो, देवशयनी एकादशी. आणि भाद्रपद शुद्ध एकादशी तिला काय म्हणतो, हा हे देव उठणे नाही हो, ती परावर्तिनी एकादशी. म्हणजे देव एका अंगावर होतात, जे देव अशुद्ध असतात ना. आषाढ शुद्ध एकादशी, त्यानंतर श्रावण शुद्ध एकादशी आणि भाद्रपद शुद्ध एकादशी. म्हणजे किती झाल्या, 3 एकादशी आणि 2 महिने. त्या 2 महिन्यात देव असे झोपले असतात. त्या दक्षिण प्रांतामध्ये कुठलं मंदिर आहे ते, पद्मनाभम. ते पद्मनाभ स्वामी असे झोपले. पण ते पद्मनाभ स्वामी जेव्हा असे डाव्या अंगावर झोपतात, त्या डाव्या अंगावर झोपण्याची एकादशीला परावर्तिनी एकादशी म्हणतात. म्हणजे ती एकादशी गणपती उत्सवात येते. मग त्यानंतर भाद्रपद वारी झाली, अश्विन आणि कार्तिक. कार्तिक शुद्ध एकादशीला आपण काय म्हणतो, हा प्रबोधिनी. म्हणजे देवाला त्या एकादशीला उठा पांडुरंगाता दर्शन द्या सकळा, देवाला उठवत एकादशी. त्या गरुडाला म्हणताय, गरुड जातीनं गिधाड आहे. जातीनं कोण आहे, हा. पण तुका म्हणे याती आणि होकार तयाची भरती. उगत म्हणजे सांगू तुम्हाला, गरुड एकादशी करत नाही, तुळशीला पाणी घालत नाही, पण देवाचा परम भक्त आहे. मग इथं कोणी म्हणेल मी बी तसाच आहे, मी बी खाटकूट खातो, दारू पितो, देवाचा भक्त आहे. तुझ्या बापाला ठेवेल तुला देवाचा भक्त. सगळ्यात महत्वाची गोष्ट, गरुड हा मातृभक्त आहे. आईला दासीपणातून त्यानं मुक्त केलेला आहे. आणि म्हणून भगवंताच्या प्रियतेला, भगवंताच्या प्रेमात तो पात्र झालाय. नवे नवे भगवंताचे दोन्ही पाय गरुडाच्या पाठीवर आहेत महाराज. पाद पद्मी ठेवा निरंतर. त्या गरुडाला तुमचे नियम नाही आहेत.
आणि तुम्ही म्हणताल मी गरुड आहे. गरुड नाही, तू गिधाड आहेस. विठ्ठला विठ्ठला विठ्ठला. मजा अशी झाली महाराज. माझी या स्वामीने साडेतून इंद्रिया ते म्हणून या किंवा हरी हा शब्द का वापरलाय इंग्रजीमध्ये. आपल्याला जायची गर्दी गंमत असते, आपण काय हरिअप 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 म्हणजे लवकर आटपा लवकर आटपा लवकर आटपा. कीर्तनामध्ये इंग्रजी शब्द वापरायचे नसतात आणि इंग्रजी शब्द वापरले प्रायश्चित्त म्हणून विठ्ठला विठ्ठला काळामध्ये जुन्या कीर्तनकारामध्ये काही कीर्तनकार इंग्रजीत बोलायचे. त्यांचे कीर्तन कधीच फडावं झाले नाहीत, परंपरागत फडावं का ज्या भाषेला ज्ञानोबरांचं मुख लागलं नाही ती भाषा कीर्तनात वापरायची नाही. आता गाड्यांचं वेळापत्रक असतं, या अप गाड्या आणि या डाऊन गाड्या म्हणजे अप गाड्या म्हणजे वर जाणाऱ्या आणि डाऊन म्हणजे आता हरी अप या शब्दाचा आपला एक भाव बघायचा आहे. हरी देवाचं नाव, हरी 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 असं म्हटल्यानंतर अप म्हणजे ऊर्ध्व गती देणारा काय सुनीता
राहून गेला त्यासारखा आला राम म्हणण्यानं होईल काय. या दिवशी एका दिवशी खराच राम घरी गेले. काही इंग्रजी शब्द वापरण्यानं पुण्य आहे, पण काही इंग्रजी शब्द वापरण्यानं पाप आहे. विठ्ठला 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 वेगळा नाव वाटतो हरी आणि माझं दिनांक देऊन धरी. स्वामींच्या पुण्यस्मरणानिमित्त आपण सर्व या ठिकाणी एकत्र राहत अभंगाचा यथामती अवकाशावर भाव पाहिला. महाराजांच्या या प्रतिमेवर माझी विनंती आहे, कोणीही गडबड गोंधळ करू नका. उठून पालखीमध्ये फुलं वाहा. तुमची फुलं इकडं तिकडं कुठं टाकू नका. इकडून स्त्रिया टाका, इकडून पुरुष. पालखीमध्ये पालक आहेत त्या पालकावर फुलं विसर्जित करा, समर्पित करा. इकडे इकडे करून टाकू नका. त्या टाकण्यानं आपल्याच पायाखाली ते येणं चांगलं नाही, एवढी विनंती करतो. सर्वांनी हात जोडा. आपण पंढरपुरात पांडुरंगाच्या मूर्ती समोर उभ्या आहोत एवढी भावना ठेवा. खरी श्रद्धा मी सांगतो तुम्हाला. पांडुरंगाची मूर्ती डोळ्या पुढे आणा आणि माझ्या माग डोळे मिटा आणि माझ्या माग मी म्हणतो ते म्हणा. अहो पांडुरंगार भुमाईच्या कांता, अहो पांडुरंगार भुमाईच्या कांता, निरोप द्यावाता येतो आम्ही. राहील भुमाबाई सत्यभामा माता, निरोप द्यावाता येतो आम्ही. नमस्कार माझा गरुड हनुमंता, निरोप द्यावाता येतो आम्ही. नामा म्हणे शरणी ठेवून या माता, निरोप द्यावाता येतो आम्ही. नामा म्हणे चरणी ठेवून या माता, निरोप द्यावा आता येतो आम्ही. बोला पुण्यनवी गमनदेव श्री ज्ञानेश्वर माऊली, ज्ञानराज माऊली, ज्ञानेश्वर माऊली,
संत मंडळी शरीर प्राणाची गुरुवंडे नामा म्हणे तया साधू कल्याण नागरीचे गुरुती आहे या सुंदर हे स्मरे उदार म्हणे उदार होई